ఏం చేస్తాడారబ్బా అంతా? మార్నింగ్ ఎక్కువ శ్రమ లేకుండా ఈజీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ స్మూతీ. ఈ స్మూతీలో షుగర్ కానీ పాలు కానీ వాడడం లేదు. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, హై ఫైబర్ ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం వరకు ఆకలేదు. అంతేకాకుండా వెయిట్ లాస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. బ్రేక్ఫాస్ట్ స్మూతీని ఎట్లా చేసుకోవాలో చూసేయండి మరి. ఒక కప్పు తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ని వేసుకోండి. ఓట్స్లో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్ని రెడ్యూస్ చేయడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఓట్స్లోకి నీళ్లు పోసి బాగా కడిగి నీళ్లను వంచేసుకొని నీళ్లు పోసుకొని 15 నిమిషాలు నాననీయండి. ఓట్స్ని నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. ఓట్స్ని ఎప్పుడు నానబెట్టి వాడుకోవడం మంచిది. ఎందుకంటే అరుగుదల సమస్యలు అంటే గ్యాస్, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం ఇలాంటివి జరగవు. నానిన ఓట్స్ని వడగట్టుకోండి. వడగట్టిన ఓట్స్లోకి ఇంకొన్ని నీళ్లు పోసుకొని క్లీన్ చేసుకోండి. నీళ్ళన్నీ డ్రైన్ అయిపోయే వరకు దీన్ని పక్కన పెట్టుకోండి. జ్యూస్ జార్ కన్నా మీడియం సైజ్ మిక్సీ జార్ని తీసుకోండి. దీనివల్ల స్మూతీ మెత్తగా బ్లెండ్ అవుతుంది. 1/2 కప్పు ఏంచి పొట్టు తీసిన శనగిత్తనాలు. శనగిత్తనాల్లో ప్రోటీన్, ఫైబరే కాకుండా న్యాచురల్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ని వేసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. డిప్రెషన్ రాకుండా కాపాడుతుంది. డిప్రెషన్ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. మోనోపాజ్ లక్షణాలను తగ్గిస్తుంది. డ్రై ఐ సిండ్రోమ్తో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. టీ స్పూన్ చియా సీడ్స్ని వేసుకోండి. చియా సీడ్స్ అరుగుదలని మెరుగుపరిచి పొట్ట ఫుల్గా ఉండేలా చేస్తుంది. క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. చియా సీడ్స్ గుండెకు మంచిది. ఎముకల బలాన్ని మెరుగుపరుస్తుంది. చియా సీడ్స్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వయసు పైబడే లక్షణాలు తగ్గుతాయి. అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసుకుంటున్నా. దీనివల్ల మంచి ఫ్లేవరే కాకుండా మెటబాలిజంని బూస్ట్ చేయడంలో ఉపయోగపడుతుంది. నీళ్ళు మొత్తం డ్రైన్ అయిపోయిన ఓట్స్ను కూడా వేసుకొని మీడియం సైజ్ బాగా పండిన అరటిపండుని ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. అరటిపండు ఉపయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 365 రోజులు అందుబాటులో ఉంటుంది. అరటిపండులో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. 2 టేబుల్ స్పూన్ల తేనెని వేసుకుంటున్నా. మీరు తినే తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మీకు నచ్చితే తేనెకు బదులుగా పండు ఖర్జూరాలను కూడా వేసుకోవచ్చు. 200 ml నీళ్లు లేదా కొబ్బరి బొండం నీళ్ళనైనా వేసుకోవచ్చు. పాలని మాత్రం వేసుకోవద్దండి. శనగిత్తనాలను వేసుకున్నాం కాబట్టి గ్రౌండ్నట్ మిల్క్ వచ్చేస్తాయి. దీన్ని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇట్లా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలా. ఈ స్మూతీని మీకు నచ్చిన గ్లాసులో పోసుకొని కొన్ని శనగిత్తనాలని రోట్లో కచ్చా పచ్చాగా దంచుకొని తీసుకున్నా. దీనివల్ల స్మూతీ తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా హెల్తీ స్మూతీస్ని మన రెగ్యులర్ డైట్లో తీసుకోవడం వల్ల మన బాడీకి కావలసిన పోషకాలు అందుతాయి. మీరు కూడా ఈ స్మూతీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్, లైక్, షేర్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.